విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి బాధితుడైనటువంటి సతీష్ చేత వినతి పత్రం ఇప్పించాం. అందులో 4 న్యాయమైన కోరికలు ఉన్నాయి. ముందుగా ఏంటంటే తన మీద పెట్టినటువంటి అత్యంత తప్పుడు కేసుని వెంటనే క్లోజ్ చేయాలని, అలాగే తన మీద, వాళ్ళ బాబాయ్ మీద, మిగిలిన కుర్రాళ్ళ మీద 3rd డిగ్రీ ఉపయోగించి లేని కేసును ఒప్పించడానికి అన్ని రకాల తప్పుడు పద్ధతులని వాడినటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళ కుటుంబం పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు, పడిన నష్టానికి కాంపెన్సేషన్ ఇవ్వాలని, కనీసం వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. 4వది బెయిల్ కండిషన్స్లో భాగంగా ఇప్పుడు వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టే క్రమంలో తనకి ఇప్పటికీ కూడా అతన్ని లోకల్ పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగించాలని ఈ 4 డిమాండ్లని కమిషనర్ గారి మీద ముందు ఉంచాం. ఆయన నేను చెప్పినవన్నీ నోట్ చేసుకుని కేసులో ఉన్నటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి కుట్రలు, ఒక తప్పుడు కేసును బిల్డప్ చేయడంలో చేసినటువంటి పొరపాట్లు, వీటన్నిటినీ వివరంగా ఆయన ముందుంచాం. అవన్నీ ఆయన నోట్ చేసుకుని దాని మీద రీఎంక్వైరీ పెట్టి ఈ నెలాఖరు కల్లా దీన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాము అని చెప్పి ఎష్యూరెన్స్ ఇచ్చారు. అలాగే డిపార్ట్మెంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఎంక్వైరీ కండక్ట్ చేస్తామని చెప్పారు. అలాగే ఈ కుటుంబానికి కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వానికి తెలియజేసి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్లో ఇంకా ఫర్దర్ హరాస్మెంట్ ఏమి లేకుండా ఇప్పటికిప్పుడే ఆదేశాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఈ నెలాఖరు వరకు వేచి చూస్తాం. ఆయన తీసుకునేటువంటి ఫైనల్ నిర్ణయం ఈ కేసు విషయంలో, దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని గురించి ఆలోచించాలి. దీనికి సహకరించినందుకు మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు.